దుబాయ్ ఎయిర్పోర్ట్లో వెనకకు లాగుతున్న ట్రావెల్ బ్యాగ్ బరువు కన్నా కిరణ్ మనసులోని భావాలు ఎక్కువగా బరువుగా అనిపించాయి. 2 ఏళ్ల తర్వాత తన ఊరు, తన మనుషులు అన్నీ చూడబోతున్న ఆతృత అతడి ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఎలా ఉంటారు అమ్మా నాన్న అని తను చూసిన క్షణం ఆమె కళ్ళల్లో వెలుగు మళ్ళీ మెరుస్తుందా అని అతను మనసులో అనుకుంటున్నాడు. విమానంలో కూర్చున్న కిరణ్ పక్కన ఒక వృద్ధుడు. ఆయన చిరునవ్వు చిందిస్తూ అన్నాడు, మొదటిసారి వెళ్తున్నట్టు కనిపిస్తున్నావు బాబు అన్నాడు. కిరణ్ మందహాసం చేస్తూ, అవును అంకుల్, 2 ఏళ్ళయింది. ఇప్పుడు వాళ్ళందరినీ చూసే క్షణమే నా కోసం ప్రపంచం మొత్తం అవుతుంది అన్నాడు. అప్పుడు ఆ వృద్ధుడు నెమ్మదిగా తల ఊపాడు. బిడ్డ, సంపాదన అంతా ఒకటే, కానీ కుటుంబం దగ్గర ఉండడం మాత్రం డబ్బుతో కొనలేము అని. ఆ మాట విని కిరణ్ కొద్దిసేపు ఆలోచనలో మునిగిపోయాడు. కానీ వెంటనే తల ఊపాడు. ఈసారి సంపాదన వాళ్ళందరినీ సుఖంగా ఉంచుతుంది. ఇకపై వాళ్ళు కష్టపడాల్సిన అవసరం ఉండదు అన్నాడు. అతని కలలు కళ్ళ ముందు సజీవంగా కదిలాయి. తన అమ్మ తన తల మీద చేయి వేసి ఆశీర్వదిస్తుంది అనుకున్నాడు. నాన్న ఆనందంతో తడుముకుంటూ కళ్ళజోడు తుడుచుకుంటారు అనుకున్నాడు. అనిత తన వైపు పరిగెత్తుకుంటూ వచ్చి కౌగిలించుకుంటుందనుకున్నాడు. విమానం కిటికీ బయట మెరిసే దీపాలు చూస్తూ గుండె ఒక్కొక్క క్షణం వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఇంకొంచెం సమయం మాత్రమే అని తనలో తాను అనుకున్నాడు. విమానం నుంచి బయటకు వచ్చేసరికి రాత్రి. గాలి చెమటతో కలిసిపోయి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చుట్టూ రద్దీగా ఉంది. ట్రావెల్ బ్యాగ్ ఒక చేతిలో, మరో చేతిలో పాస్పోర్ట్ పట్టుకుని కిరణ్ టాక్సీ వైపు నడిచాడు. స్టేషన్కి తీసుకువెళ్ళండి అన్నయ్య అన్నాడు డ్రైవర్తో. విజయవాడ రైల్వే స్టేషన్ కదూ సార్ అన్నాడు. అవును, రైలు మిస్ కాకుండా త్వరగా వెళ్ళాలి. టాక్సీ ఇంజన్ గర్జనతో ముందుకు దూసుకువెళ్ళింది. నగర వీధులలోని హడావిడి, వెలుగులు, ట్రాఫిక్ సైరన్లు ఇవన్నీ కిరణ్ కళ్ళకు కొత్తగా కనిపించాయి. 2 ఏళ్ల తర్వాత తన దేశపు వాసన మరోసారి శ్వాసలో నిండింది. స్టేషన్ వద్ద దిగి టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు. జనాలు గోలగోలగా పోటీపడి క్యూలో నిలబడ్డారు. రైళ్లు రాకపోకల సైరన్, టీ కప్పుల వాసన, కూల్ డ్రింక్స్ బాటిల్స్ శబ్దం. ఆ క్షణంలో జీవితం మళ్ళీ తన ఊరిని పిలుస్తున్నట్టు అనిపించింది. ఎంతకాలం తర్వాత ఈ వాతావరణం, ఇలాంటివేనా నేను మిస్ అయింది అని తనలో తాను చిరునవ్వులు చిందించుకున్నాడు కిరణ్. రైలు ఎక్కేసరికి సీటు పక్కన ఒక చిన్న పిల్లాడు తల్లి ఒడిలో ఏడుస్తున్నాడు. ఆ పిల్లాడు, అమ్మా, నాన్న వస్తాడా, నన్ను ఎత్తుకుంటాడా అంటున్నాడు. ఆ చిన్న గళం విని కిరణ్ హృదయం గగురుపాటుకి గురైంది. తన అనిత గుర్తొచ్చింది, తన తల్లిదండ్రులు గుర్తొచ్చారు. నాన్న వస్తాడా అన్న మాట కిరణ్ చెవుల్లో మారుమ్రోగుతూ తన కళ్ళను తడిపేసింది. రైలు మెల్లగా కదలడం మొదలుపెట్టింది. కిటికీ బయట చీకటిని చీల్చుకుంటూ వెళ్లే దీపాల వెలుగులు అతడి మనసులో ఆశగా మారాయి. ఆ సీటు ఎదురుగా ఒక వృద్ధుడు కూర్చొని కిరణ్ వైపు చూసి మెల్లిగా అన్నాడు, బాబూ, ఏం చేస్తావు? ఇంటికి వెళ్తున్నావా అని. కిరణ్ ఉత్సాహంగా, దుబాయ్ నుండి వస్తున్నాను బాబాయ్, 2 ఏళ్ల తర్వాత. ఈరోజు నా ఊరు, మా అమ్మా నాన్న, నా భార్య అందరినీ చూడబోతున్నాను అన్నాడు. అప్పుడు ఆ వృద్ధుడు చిరునవ్వుతో తల ఊపాడు. డబ్బు ఎక్కడైనా దొరుకుతుంది, కానీ మన వాళ్ళ స్నేహం, వాళ్ళ కౌగిలి అవి ఎక్కడా దొరకవు అని. ఆ మాట విని కిరణ్ మనసు కరిగిపోయింది. అవును, ఈసారి తప్పకుండా వారిని సంతోషంగా ఉంచుతాను. ఇకపై వాళ్ళు కన్నీరు పెట్టుకోవడం జరగదు అని. రైలు వేగం పెరుగుతున్న కొద్దీ కిరణ్ గుండె కూడా మరింత వేగంగా, బలంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. ప్రతి కిలోమీటర్తో తన ఊరికి దగ్గరవుతున్న ఆనందం అతడి ముఖంలో మెరిసింది. అలా రైలు వేగం తగ్గుతూ విజయవాడ స్టేషన్లోకి ఆ రైలు ప్రవేశించింది. హార్న్ గట్టిగా మోగి ఇంజన్ ఆగిపోవడంతో పాటు లోపలున్న వాళ్ళందరూ కదలికలు మొదలుపెట్టారు. కొందరు బ్యాగేజీలు మోసుకుంటూ బయటకి పరిగెత్తారు. కొందరు స్టాల్ దగ్గర టీ కోసం క్యూలో నిలబడ్డారు. కిరణ్ కిటికీ గుండా బయటకి చూశాడు. రైలు ఇక్కడ అరగంట ఆగుతుందని గమనించాడు. సరే, కాసేపు కిందికి దిగి ఏదైనా తినాలి అని అనుకున్నాడు. ట్రావెల్ బ్యాగ్ సీట్లో వదిలి స్టేషన్ ప్లాట్ఫామ్ మీదికి దిగాడు. స్టేషన్ గోల అతని చెవుల్లో విరుచుకుపడుతుంది. చాయ్ చాయ్, కాఫీ కాఫీ అని టీ బాలురు అరిచారు. పిల్లల ఏడుపు, వృద్ధుల దగ్గర దగ్గు శబ్దం, అనౌన్స్మెంట్, లోకల్ రైలు సమయాలు అన్నీ కలగలిపి ఒక వింత వాతావరణం. అతడు చుట్టూ తిరుగుతూ స్టాల్ వైపు నడుస్తున్నాడు. అదే సమయంలో ఒక్కసారిగా ఒక స్వరం అతని చెవిలో పడింది. సార్, 2 రోజులుగా ఏమీ తినలేదు, కొంచెం సహాయం చేయండి అని. ఆ స్వరం వినగానే అతడు ఒక్కసారిగా ఆగిపోయాడు. గుండె ఒక్క క్షణం ఆగిపోయినట్టయింది. నెమ్మదిగా ఆ వైపుకి తిరిగి చూశాడు. అక్కడ ఒక వృద్ధ దంపతులు. వాళ్ళు చింపిరిగా ఉన్న బట్టలు వేసుకుని చేతిలో చిల్లర
గిన్నెలు పట్టుకొని స్టేషన్లోని ప్రయాణికుల వద్ద అడుగుతున్నారు. కిరణ్ కళ్ళు కమ్మేశాయి. అతడి కాళ్ళు వణికాయి. అందులో వాళ్ళు అతని అమ్మా నాన్న. అమ్మ కళ్ళు లోపలికి కృంగిపోయాయి. శరీరం చాలా బలహీనంగా ఉంది. నాన్న గడ్డం పెరిగి చేతులు వణుకుతూ ఒక బొచ్చను పట్టుకున్నారు. అతని పెదవులు ఆగిపోతున్నాయి. అమ్మ, నాన్న అని నోట్లో మాటలు వచ్చినా గొంతులో ఇరుక్కుపోయాయి. అదే సమయంలో పక్కనే ఒక స్త్రీ. ఆమె కూడా చిందరవందరగా ఉన్న చీర కట్టుకుని ఒక మూలలో కూర్చొని ఉంది. అవును, ఆమె అనిత. ఆమె తన భర్తను చూసిన క్షణం లేచి నిలబడింది. ఆమె కళ్ళు విప్పారాయి. కిరణ్ అని నమ్మలేక పరిగెత్తింది. అక్కడే స్టేషన్ ప్లాట్ఫారం మీదే ఆమె కిరణ్ని పట్టుకొని గట్టిగా ఏడవసాగింది. దాంతో ప్రజలందరూ ఆగి అక్కడ చూస్తున్నారు. ఎవరెవరో మాట్లాడుకుంటున్నారు. ఏమైందో చూడు, ఇంత పేదరికం నుంచి వచ్చిందో. ఆమె అతడిని కౌగిలించుకుంటుంది అని అనుకున్నారు. కిరణ్ కళ్ళల్లో కన్నీళ్లు ఉప్పొంగి తన భార్య, తన తల్లిదండ్రులను ఒక్కొక్కరిని కౌగిలించుకున్నాడు. కిరణ్ వేగంగా, ఇదేంటి, ఇలా ఎలా అయ్యింది? నేను మిమ్మల్ని మంచిగా చూసుకోవాలని ఇక్కడికి బయలుదేరాను. కానీ మీరంతా ఇక్కడ భిక్షాటన చేస్తున్నారా? ఎందుకు అంటూ అడిగాడు. అప్పుడు ఆ అమ్మ మృదువుగా ఏడుస్తూ అంది, మీ వదిన, మీ అన్న వాళ్ళు మమ్మల్ని బయటకి పంపేశారు. మాకేం తోచలేదు. పొట్ట నింపుకోవడానికి ఇక్కడికి వచ్చాం. అనిత గొంతు వణుకుతూ కిరణ్ వైపు చూసి, నువ్వు లేని 2 సంవత్సరాలు నేను బ్రతికింది కన్నీళ్లతోనే. కానీ నువ్వు తిరిగి వచ్చావు కదా, నాకు అంతే చాలు అని. ఆ మాటలు విని కిరణ్ గుండె ముక్కలైపోయింది. అతడు నేల మీద మోకాలపై కూర్చొని తన తల్లిదండ్రుల కాళ్ళను పట్టుకొని ఏడ్చేశాడు. ప్లాట్ఫారం మీద ఆ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరి మనసు కూడా కరిగిపోయింది. కానీ కిరణ్కు మాత్రం అది ఎంతో భరించలేని వేదన. తన కలలన్నీ ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. నేను సంపాదించింది వాళ్లకు సుఖం ఇస్తాను అని ఊహించుకున్న ప్రతిదీ కేవలం ఒక మాయ మాత్రమే. అతడు తన అమ్మ చేతిని పట్టుకొని గట్టిగా అన్నాడు, అమ్మ, ఇక ఒక్క క్షణం కూడా మీరు ఇక్కడ ఉండకూడదు. నేను మీకు ఎలాంటి బాధను ఇవ్వను ఇక ఇప్పటి నుంచి అన్నాడు. అమ్మ వణుకుతూ తల తిప్పింది. బేటా, మేము అలవాటు పడిపోయాము. ఎవరు ఇక మమ్మల్ని పట్టించుకోరు అనుకున్నాము, అందుకే అన్నాడు. కిరణ్ చెప్పాడు, అమ్మ, మీరు ఎందుకు ఇలా అనుకుంటున్నారు? నేను సంపాదించిందంతా మీకోసమే, మన కోసమే. నా చెమట చెందించిన ప్రతి రూపాయి మీకోసమే. కానీ నేను ఎక్కడో ఏదో తప్పు చేశాను. మీరు ఇలాగా ఉంటారని నేను అస్సలు ఊహించలేదు అన్నాడు. నాన్న. వృద్ధుడి గొంతు నెమ్మదిగా లేచింది. డబ్బు సంపాదించడం తప్పు కాదు బాబు, కానీ డబ్బు సంపాదించడంలో కుటుంబాన్ని దూరం పెట్టడం తప్పు. మేము కోరుకున్నది డబ్బు కాదు, నీ ఒడిలో నీ చెంతన కూర్చునే అవకాశం మాత్రమే. ఆ మాటలు విని కిరణ్ గుండె లోపల గుచ్చినట్టయింది. 2 ఏళ్ల కష్టం ఒక్క క్షణంలో విలువ కోల్పోయింది. అనిత కళ్ళల్లో కన్నీటి జల్లులు కారుతూ అతని చేతిని పట్టుకుంది. నువ్వు సంపాదించింది అవసరం, కానీ నువ్వు లేనిది అది నిరర్ధకం. నేను నిన్ను ఎప్పుడూ కావాలని మాత్రమే కోరుకున్నాను, డబ్బు కాదు. కిరణ్. ఆమె మాటల్లోని నిజం కిరణ్ ఆత్మను తాకింది. అతడు ఒక్కసారిగా లేచి జనాల మధ్య గట్టిగా అన్నాడు, ఇకపై నా అమ్మా నాన్నను, నా భార్యను ఎప్పటికీ ఇక వాళ్ళను ఇలా ఉంచను. వాళ్ళందరినీ నేను నా ఇంటికి తీసుకెళ్తాను. వాళ్ళను సుఖంగా ఉంచుతాను. ఇది నా ప్రమాణం అన్నాడు. ప్రజలు చప్పట్లు కొట్టారు. కొందరి కళ్ళల్లో నీళ్లు మెరిశాయి. ఆ క్షణం ప్లాట్ఫామ్ మొత్తం ఒక ఆశగా మారింది. కిరణ్ తన తల్లిదండ్రులను అనితను చేతుల్లోకి పట్టుకొని రైల్లోకి ఎక్కించాడు. రైలు మెల్లిగా కదలడం మొదలుపెట్టింది. కిటికీ బయట చీకటి ఉన్నా అతని మనసులో కొత్త వెలుగు పుట్టింది. డబ్బు కాదు, నిజమైన సంపద అంటే వాళ్ళే. ఇకపై వాళ్ళతోనే నా జీవితం గడపాలి అని అతడు గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు. రైలు కిటికీ బయట ఉదయం కాంతి తొంగి చూస్తోంది. రాత్రంతా కన్నీళ్లతో నిండిన కిరణ్ హృదయం ఇప్పుడు ఒక కొత్త ఆశతో నిండిపోయి ఉంది. పక్కన అమ్మ తల అతని భుజంపై ఆనించి నిద్రపోతుంది. నాన్న శాంతంగా కిటికీ వైపు చూస్తున్నారు. అనిత తన చేతిని గట్టిగా పట్టుకొని నిశ్శబ్దంగా కూర్చుంది. ఆ క్షణంలో కిరణ్ తనలో తాను ఇలా అనుకున్నాడు, ఇది కదా నిజమైన సంపద అంటే. వీళ్ళే నా జీవితం, వీళ్లతో గడిపే ప్రతి క్షణమే నా భవిష్యత్తు అనుకున్నాడు. 2 రోజుల తర్వాత ఊరిలోకి అడుగుపెట్టినప్పుడు ఆవరణలో పొరుగు వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఇవాళ కిరణ్ వచ్చాడట తన తల్లిదండ్రులతో, భార్యతో కలిసి అని. అందరూ వారిని ఎంతో ఆనందంగా పలకరించారు. వాళ్ళు ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏమయ్యారు అని అన్ని వివరాలు తెలుసుకున్నారు. వాళ్ళ పాడైన ఇంటిని చూసి కిరణ్ లోపల ఎంతో బాధ కలిగింది. ఇది మా అమ్మా నాన్న బ్రతికిన ఇల్లు కాదు, కొత్త ఇల్లు ఇక్కడ కడతాను, వాళ్ళకు కావాల్సిన సుఖం ఇస్తాను అని తనలో ప్రతిజ్ఞ చేశాడు. అమ్మ వంటగదిలో మళ్ళీ వంట మొదలుపెట్టింది. అనిత తనతో కూర్చొని నవ్వులు పంచుకుంది.
ఆ ఇంట్లో ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ వెలుగు, మళ్ళీ సంతోషం ప్రవేశించాయి. ఒక సాయంత్రం కిరణ్ తన తండ్రి దగ్గర కూర్చున్నాడు. నాన్న, నేను తప్పు చేశాను. డబ్బు కోసం మిమ్మల్ని దూరంగా ఉంచి నేను వెళ్ళిపోయాను. మిమ్మల్ని పట్టించుకోలేదు. ఒక్క రూపాయి ఇవ్వలేదు. అన్నయ్య చూస్తాడనుకున్నాను. కానీ ఇకపై అలా జరగదు అన్నాడు. నాన్న చిరునవ్వుతో అన్నాడు. తప్పు తెలిసి సరిచేసుకోవడమే గొప్పది బాబు. డబ్బు లేకపోతే ఎలాగోలాగా బ్రతుకుతాం, కానీ బంధాలు లేకపోతే జీవితం శూన్యం అన్నాడు. అమ్మ కళ్ళలో ఆనంద బాష్పాలు. అనిత కిరణ్ వైపు చూసి మృదువుగా అన్నది. ఇక మాకు కావాల్సింది కేవలం నువ్వు మాత్రమే. డబ్బు ఇక్కడే ఉండి సంపాదించు అని. ఆ రాత్రి కిరణ్ ఇంటి పందిరి కింద కూర్చొని నక్షత్రాలను చూశాడు. ఆకాశంలో నక్షత్రాలు మెరిసినట్టు తన జీవితంలోనూ ఇప్పుడు మళ్ళీ వెలుగులు మెరవడం మొదలయ్యింది. డబ్బు కాదు, మనుషులే సంపద. నిజమైన ఆనందం వాళ్ళతో గడిపే ప్రతి క్షణంలో ఉంది అని. డబ్బు ఇక్కడే ఉండి సంపాదించుకుంటాను అని గట్టిగా తనలో తానే అనుకున్నాడు.